హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం చోలే మసాలా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చోలే మసాలాను మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పూరి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చోలే మసాలా చేసుకోవడానికి 1 కప్పు శనగలను ఓవర్ నైట్ అంతా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. మనకు శనగలు నానిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఒక తెల్లటి కాటన్ క్లాత్లో 2 టీ స్పూన్ల టీ పొడి, 3 యాలకులు, జాపత్రి చిన్నది 1, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 నల్ల యాలకులు, 5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చిన్న మూటలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు శనగలు మునిగేంత వరకు 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కట్టి పక్కన పెట్టుకున్న టీ పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్, లో ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత టీ పొడి మూటను తీసేయాలి. శనగలు కూడా ఇక్కడ మెత్తగా ఈ విధంగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు కుక్కర్ను పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 2 యాలకులు, జాపత్రి చిన్నది 1, అనాస పువ్వు 1, చిన్న దాల్చిన చెక్క వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత అందులో 4 టమాటాల ప్యూరీ వేసుకోవాలి. 4 మీడియం సైజ్ టమాటాలను మిక్సీలో వేసుకొని ప్యూరీలా చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టీ స్పూన్ నల్ల ఉప్పు, 2 టీ స్పూన్ల చోలే మసాలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో ముందుగా మనం ఉడికించిన శనగలు వేసుకొని కలుపుకోవాలి. అందులో ఉన్న నీళ్లతో పాటు కలిపి వేసుకోవాలి. మీకు కర్రీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకో గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత చోలే మసాలా మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన 1 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కర్రీని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, 3-4 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా వేగాల్సిన అవసరం లేదు, ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది.
ఇలా కలుపుకున్న తర్వాత ఈ మసాలాను చోలే మసాలాలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా లాస్ట్ లో పచ్చిమిరపకాయలు అల్లంతో తాలింపు వేసుకొని చోలే మసాలాలో కలుపుకుంటే మనకి మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనకు చాలా టేస్టీగా చోలే మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని పూరీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.